ఓం శాంతి. మురళీ మాధుర్యం. తేదీ 23/4/2025. ఈరోజు మురళిలో బాబా చెప్పిన కొన్ని మధుర మహావాక్యాల మాధుర్యాన్ని ఇప్పుడు గ్రహిస్తాము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ నాటకం పూర్తయింది. తిరిగి పరంధామం ఇంటికి వెళ్ళిపోవాలి. కలియుగం అంతం తర్వాత సత్యుగం మరలా పునరావృతం అవుతుంది. ఈ రహస్యాన్ని అందరికీ చెప్పండి అని బాబా చెప్తున్నారు. పిల్లలు, ఈ చక్రము మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. ఎన్ని ఖండాలున్నప్పటికీ భారతదేశం మాత్రమే అవినాశీ ఖండము అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి. అది ఎలాంటిది అంటే స్వీట్ హోమ్, శాంతిధామం. ఆ నిరాకార ప్రపంచంలో ఆత్మలైన మనం నివసిస్తాము. బాబా చెప్తున్నారు, ప్రపంచం పాతదవుతుంది, నాటకం పాతది అవ్వదు. అలా అనకూడదు. నాటకం ఎప్పుడూ కూడా పాతదిగా అవ్వదు. ఈ నాటకం నిత్య నూతనంగా ఉంటుంది. ఈ విధంగా 5000 సంవత్సరాల పాటు ఈ నాటకం నడుస్తూనే ఉంటుంది అని బాబా చెప్తున్నారు. సత్యుగంలో అలసిపోరు. ఏ విషయంలో కూడా కలత చెందే మాటే ఉండదు అని బాబా అంటున్నారు. పిల్లలు, బంధువులు మొదలైన వారెవ్వరూ గుర్తురాని విధంగా ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయండి. దీని ద్వారా మాత్రమే, అనగా బాబా స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు వినాశనమయ్యేందుకు ఏ ఇతర ఉపాయము లేదు అని బాబా అంటున్నారు. భగవద్గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది, కానీ దాని యథార్థ అర్థం ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవటం లేదు. మన్మనాభవ అనగా కేవలం నన్ను స్మృతి చేయండి, మీ మనసులో నన్ను స్మరణ చేయండి అని బాబా చెప్తున్నారు. వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి, ఎందుకంటే మీరు విశ్వానికి వారసులుగా అనగా అధికారులుగా అవుతున్నారు. ఆత్మలో కలలు తగ్గిపోయినప్పుడు పుష్పాల తోట వాడిపోతుందని మీకు తెలుసు. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మొట్టమొదట శివబాబా ఎవరో, వారి నుండి ఆస్తిని ఎలా పొందాలో దీనిని ముఖ్యంగా అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, కర్మలు ఆచరిస్తూ కుటుంబ వ్యవహారంలో ఉంటూ ఈ చదువు చదవండి. బాబా ఇల్లు వాకిళ్ళు వదిలేయమని చెప్పరు. ఇప్పుడు ఈ ప్రపంచం ఎంత మురికిగా ఉందో అర్థమవుతుంది. బాబా అంటున్నారు, ప్రపంచంలో ఎన్ని ఖండాలున్నా భారతదేశం అవినాశీ ఖండం. యూరోప్ పెద్ద ఖండమే. అచట కేవలం సత్యుగంలో మనం మాత్రమే ఉంటాం. ఇది మాత్రం బుద్ధిలో ఉన్న హర్షితంగా ఉంటారు. విద్యార్థి బుద్ధిలో చదువు మాత్రమే ఉంటుంది. తండ్రి మరియు వారసత్వం. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని బాబా చెప్తున్నారు. మనం ఈశ్వరీయ విద్యార్థులమని, మనలను స్వయం భగవంతుడే చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుండాలి. ఈ మాట గుర్తున్నా సరే ఎంతో సంతోషంగా ఉంటారు. అయినప్పటికీ మాయ చాలా ప్రబలమైనది, అది మరిపింపచేస్తుంది. బాబా చెప్తున్నారు, ఉన్నది ఒకటే పాఠశాల, దీని శాఖలు అనేకమున్నాయి. అయితే అన్నింటిలో కూడా చదివించేవారు ఒక్క శివబాబా మాత్రమే. బాబా అంటున్నారు, కొందరు ఎంతోమందిని చదివించి తమ సమానంగా తయారు చేసి బాబా దగ్గరకు తీసుకొస్తారు. ఇది అద్భుతమైన విషయం కదా. ఎటువంటి పేషెంట్ను తీసుకొచ్చారు అని బాబా సమాచారాన్ని కూడా అడుగుతారు. కొంతమంది చాలా చెడిపోయిన పేషెంట్లు ఉంటారు. వారిని 7 రోజుల బట్టీలో ఉంచాల్సి వస్తుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఈ మధువనం అనేది బ్రాహ్మణుల గ్రామం వంటిది. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేసేందుకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు.
పిల్లలైన మీ నడవడికలు చాలా చాలా శ్రేష్టంగా ఉండాలి అని బాబా చెప్తున్నారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్నిచ్చి ఆ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని తెలియచేయండి. ఇప్పుడు విష్ణుపురంలోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. ఈ పారలౌకిక తండ్రి అయిన శివబాబాను పరంధామంలో మాత్రమే చూడగలరు. వీరు అద్భుతమైన అలౌకిక తండ్రి. ఈ అలౌకిక తండ్రిని అర్థం చేసుకోవడంలోనే తికమక పడిపోతున్నారు. దగ్గరకు వచ్చే కొలది ఈనాటి ప్రపంచం ఎలా ఉందో, రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో సర్వము మీరు చూడగలరు అని బాబా అంటున్నారు. ఈ బ్రహ్మ భాగ్యశాలి రథం. ఈ రథంలోనే శివబాబా కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. పిల్లలు, వినాశనం కొరకు ఏర్పాట్లు కూడా మీరిప్పుడు చూస్తున్నారు. ఒకవైపు ప్రకృతి బీభత్సాలు కూడా జరుగుతాయి. బాంబులతో ఎంత పని జరుగుతుందంటే ఇక తర్వాత మనుషులు యుద్ధం చేసే అవసరమే ఉండదు, మిలిటరీ కూడా అవసరం ఉండదు. ఒకవైపు భూమి కంపిస్తూ ఉంటుంది, బాంబులు పడుతూ ఉంటాయి, ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు, అనవసరపు రక్తపాతపు ఆట జరుగుతుంది. బాబా అంటున్నారు, ఇవన్నీ విచారసాగర మదనం చేస్తూ ఉండాలి. పిల్లలు, మీ ఇల్లైన శాంతిధామాన్ని, స్వర్గమైన సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మాకు ఏవి గుర్తొస్తున్నాయి అని మీ హృదయంలో మీరే ప్రశ్నించుకోండి అని బాబా అంటున్నారు. తండ్రి స్మృతి లేకపోతే బుద్ధి ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉందని అర్థమైపోతుంది. అప్పుడు వికర్మలు కూడా వినాశనం అవ్వవు. తండ్రి తలంపు నిలవకపోతే కనీసం సృష్టి చక్రాన్ని స్మరిస్తూ ఉన్న సంతోషం పెరుగుతూ ఉంటుంది. కానీ శ్రీమతమును అనుసరించకపోతే, సేవ చేయకపోతే బాప్దాదా హృదయాన్ని కూడా అధిరోహించలేరు. బాబా అంటున్నారు, సేవ చేయకపోతే అనేక మందిని విసిగిస్తూ ఉంటారు. కొందరు మాత్రం చాలామందిని తమ సమానంగా తయారు చేసి బాబా వద్దకు తీసుకొస్తారు. వారిని చూసి బాబా చాలా సంతోషిస్తారు. వరదానంలోని పాయింటు, ఒకవేళ మీ సంకల్ప శక్తి అదుపులో లేకపోతే నేను అశరీరి ఆత్మను అనే ఇంజెక్షన్ వేసుకోండి. అప్పుడు మీ సంకల్ప శక్తి అదుపులోకి వస్తుంది. వ్యర్థం యొక్క శ్రమ నుండి విడుదలైపోతారు. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా, ఓం శాంతి.